డిజిటల్ న్యూస్ మీడియా ఛానళ్లకు అవార్డుల ప్రదానం తెలుగు రాష్ట్రాలలో తొలిసారిగా జరగడం విశేషమని మాజీ సమాచార కమిషనర్ విజయ్ బాబు అన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమం విజయవాడలోని హోటల్ లీలా గ్రాండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ జర్నలిస్ట్, మాజీ సమాచార శాఖ కమిషనర్ పి విజయబాబు, ఆంధ్ర అడ్వకేట్ ఫోరం కన్వీనర్ బి అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిజిటల్ మీడియా వేగవంతంగా సమాచారాన్ని అందించడమే కాకుండా ఖచ్చితమైన, నమ్మదగిన కంటెంట్ మాత్రమే ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ఎంతో కీలకంగా ఉందని పేర్కొన్నారు. వార్తలను నిష్పాక్షికంగా, నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాతే ప్రచురించాలని, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టడం అత్యంత అవసరమని తెలిపారు. సమాజంలో అలజడులు సృష్టించే లేదా విద్వేషాలను పెంచే వార్తలను డిజిటల్ మీడియా పూర్తిగా నివారించాలన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభంగా ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా నిలబెట్టే పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో దూరదర్శన్ మాజీ అధికారి ఎన్వి హనుమంతరావు, సోషల్ మీడియా క్లబ్ ఆఫ్ ఏపీ చైర్మన్ సన్మూర్తి, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తిప్పరాజు రమేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు, అసోసియేషన్ కన్వీనర్ ఎంఆర్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ న్యూస్ మీడియా ఆఫ్ ద ఇయర్ 2026 అవార్డును ధర్మపీఠం విత్ ఏబిఆర్ డిజిటల్ న్యూస్ మీడియా ఛానల్ చైర్మన్ భాస్కర్ రెడ్డికి మరో 14 మందికి ప్రదానం చేశారు. ఈ అవార్డు డిజిటల్ మీడియా రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు. అది అంచలంచగా వెళ్ళిన తర్వాత ఏదైనా కూడా తెలుస్తుంది. అందుకోసం చెప్తున్నాను. ఎక్కడో హైదరాబాద్ నగరంలో చిన్నగా ప్రారంభించి బ్రసెల్స్కి వెళ్ళి నేను అక్కడ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ హాల్లో కూడా నేను ప్రసంగించాను. మన ఫోటోస్ కూడా మీకు కావాలంటే చూడండి. 5 సంవత్సరాల పాటు నేను ఇండియా న్యూస్ అండ్ యూరోప్ సర్వీస్కి ప్రతినిధిగా నేను హైదరాబాద్ నుంచి పనిచేశాను. అది బికాస్ ఆఫ్ దట్ అసోసియేషన్. తర్వాత ఏపీ భవన్ కొత్తగా కట్టిన తర్వాత అప్పుడు ఉండేవారు. మేము వెళ్ళినప్పుడు నేను పెంగళ దశరథరావు, చాలా మందికి మీకు తెలిసే ఉంటుంది, నేను ఇక్కడ హత్యగావించబడ్డాను. పెంగళ దశరథరావు నేను మేమంతా వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ వెంటనే ఉండి చాలా ఎట్లా అంటే అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేటువంటి ఎవరికి నేషనల్ మీడియాకి కూడా తెలియనటువంటి వార్తల్ని తిప్పరాజు అందించాడు. అంటే అది జర్నలిస్ట్కి ఏంటంటే ఒక దృక్పథం అనేటువంటిది ఉండాలి. ఎవరో చెప్పిందని మనం రాసుకొని ఎవరో అడిగిందని మనం రికార్డ్ చేస్తారు, ఎవరో ఎనీబడి కెన్ డూ దట్. అది కాదు. న్యూస్ అంటే ఆ న్యూస్ సెన్స్ ఉండాలి. అలాంటి వ్యక్తి. ఇంకా తమ్ముడు అశోక్ ఈ విజయవాడ నగరంలో చాలా మంది అడ్వకేట్స్ ఉన్నారు. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చాలా స్మూత్గా సైలెంట్గా ఉంటాడు. ఉండి ఆ ఓవర్ బ్రిడ్జ్ మీద జరిగేటువంటి శబ్దాచారాలు అది ఇలాంటి వాటి మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తే ఆల్మోస్ట్ తను పై చేసిన ప్రతి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా చాలా సక్సెస్ కోర్టు గట్టిగా వాదించినటువంటి సందర్భం. వేస్తుండడంతో ప్రజలు చైతన్యం అవుతున్నారు, ప్రజలు విజ్ఞానవంతులు అవుతున్నారు, ప్రజలు జ్యోతుల్లా వెలుగుతున్నారు, ప్రజలు విప్లవాలు చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వాలు కుప్పకూలుతున్నాయి. ఎక్కడైతే అవినీతి ఉంటుందో, ఎక్కడైతే పాలకులు ప్రజలను అబద్ధాలతో మభ్యపెట్టాలని చెప్పి అనుకుంటున్నారో, ఎక్కడైతే అసమర్థ పాలన ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఈ ఉద్యమాలు వస్తాయి. ఈ ఉద్యమాలకు ఊపిరి పోసేది ఈ డిజిటల్ మీడియా మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే జెన్జీ అనే ఒక మాట మనం తరచుగా వింటాం. జెన్జీ అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో ఇంటర్నెట్ యుగం ప్రారంభమైన దగ్గర నుంచి జన్మించిన ఒక తరం ఏదైతే ఉందో దాన్ని మనం జెన్జీ అంటున్నాం. మనం ఈ జెన్జీ అనేది ఏపీలో కూడా వేళ్ళూరికి పోయి ఉంది. వాళ్ళు కూడా రగిలిపోతున్నారు. ఎక్కడ అవినీతిని సహించడం లేదు, ఎక్కడ అసమర్థం సహించడం లేదు, అణచివేతను కూడా సహించడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ప్రభుత్వ పరంగా కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తల్ని, కొంతమంది రాజకీయ నాయకుల్ని వేధిస్తున్నప్పుడు ఒకసారి ప్రతిపక్ష నాయకుడు బయటికి వెళ్తే
దానికి సంఘీభావంగా ఎవరు ఎటువంటి పిలుపు ఇవ్వకపోయినప్పటికీ కూడా వేలాది మంది జనం తరలి వస్తున్నారు. ఇది ఒక విప్లవానికి తొలిమెట్టు అవుతుంది. పాలక వర్గాలు గమనించకపోతే, పాలక వర్గాన్ని గమనించడం మీ ఇష్టం చేసుకుంటూ పోతామంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ జంజీ ఆగ్రహాన్ని చవి చూడక తప్పదు. ఈ జంజీ విప్లవాలకి కొరకు చెప్పాలంటే ఫౌండేషన్ ఏది, లేకపోతే ముఖ్యమైన అంశం ఏదంటే అది ఈ డిజిటల్ మీడియా మాత్రమే అవుతుంది. లీగల్గా బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు. ఒక్క విలేకరి కూడా ఆ పోలీసుల్ని కానీ ఆ లీగల్ ఆఫీసర్లను కానీ ఇది సెక్షన్స్ మీరేమని అడిగారా? చాలా మంది ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేశారండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారండి, ఏం చేస్తారండి, ఇయ్య క్వశ్చన్లు. అది కాదు. చాలా మంది 7 years పనిష్మెంట్ ఉన్నాయని చెప్తున్నారు. కాదండి, 3 years పనిష్మెంట్ ఉన్న సెక్షన్ లో అంబటి రాంబాబు గారు పెట్టింది. కొంతమంది విలేకరులు గారు కూడా అన్నారు, చాలా మంది 7 years పనిష్మెంట్ కదా, స్టేషన్ బిల్ ఇవ్వచ్చు కదా ఇట్లా అంటారు. అది 7 years కాదు, బిలో 3 years పనిష్మెంట్ ఉన్న సెక్షన్స్ మాత్రమే ఆయన మీద పెట్టారు. స్టేషన్ బిల్ ఇవ్వాలి. నేను అదే అడుగుతాను, విలేకరులకి మీడియా మిత్రులకు ఎవరైతున్నారో మినిమం బేసిక్ నాలెడ్జ్, లీగల్ నాలెడ్జ్ ఉంటే అద్భుతాలు చేస్తారు. మీరు ఆఫీసర్లు వణికిస్తారు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు చూశాను, ఒక మీడియా సమావేశం జరుగుతుందంటే సీఎంలు పిఎంలు కూడా చుచ్చు పోసుకునేవాడు. ఆ విలేకరు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయో అని వాటికి ఆన్సర్ చేయలేవని లైవ్లో ఉంటారని భయపడిపోయాడు, చోట పట్టేవాళ్ళకి. ఈ రోజున మీడియా ప్రతినిధులు నాకు తయారవ్వకపోతే ఈ సొసైటీ బాగుపడతాం. మోసాలు చేస్తూనే ఉంటాయి. దానికి నేను అంటాను, చాలా ఇంపార్టెన్స్ బేసిక్ లీగల్ నాలెడ్జ్. 3 years ఇంప్రూవ్మెంట్ ఉన్న సెక్షన్లు పెట్టి అతని రిమాండ్ ఇచ్చారు. ఇల్లుని దమనకాండ చేసిన వాళ్ళకి మాత్రం స్టేషన్ బయట ఇచ్చారు. ఇది అడగాల్సింది మీడియా వాళ్ళేనండి. అది ఎప్పుడో 2-3 రోజుల తర్వాత కాదు, జరగంగానే నిలదీయాలి. ఆ అధికారులు పోలీసులు నిలదీస్తారా, పొలిటీషియన్ నిలదీస్తారా, వాళ్ళు కదా మీరు అడగాల్సింది. ఆ పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా పెట్టారు, ఇది 3 years పనిష్మెంట్, మీరు స్టేషన్ మీద ఎందుకు ఇవ్వట్లేదు అని అడగాలి. మీరు డిజిటల్ మీడియా, డిజిటల్ అంటే అంకెలు 1 నుంచి 0 వరకు, 0 నుంచి 1 వరకు ఎప్పుడు దాకా ఈ భూమండలం మీద, ఆకాశంలో, ప్రపంచంలో, యుగాలలో ఉంటుందో అప్పటి వరకు డిజిటల్ మీడియా ఉంటుంది. కానీ పత్రికలు వచ్చాయి, మూతపడిపోయాయి, టీవీ ఛానళ్ళు వచ్చాయి, మూతపడిపోయాయి. కానీ డిజిటల్ మీడియా 1 నుంచి 0 వరకు, 0 నుంచి 1 వరకు ఉన్నంత వరకు కూడా ఈ డిజిటల్ మీడియా కొనసాగుతుంది. డిజిటల్ మీడియాలో 880 కోట్ల మంది కూడా, అందరూ కూడా జర్నలిస్టులే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే. అసత్యాలని అమ్ముడుపోయిన టీవీ ఛానళ్ళు, అమ్ముడుపోయిన వార్తాపత్రికలు అసత్యాన్ని ప్రచారం చేస్తాయేమో కానీ డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరూ కూడా అసత్యాన్ని ప్రసారం చేసే సాహసం చెయ్యరు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్సే వాటికి ప్రామాణికము. ఎవరైనా అసత్యాన్ని ప్రచారం చేయగానే వాళ్ళు కట్టిన సబ్స్క్రిప్షన్ని తీసేసుకుంటూ ఉంటారు. ఆ ఛానల్ కూడా మూతపడిపోతుంది. కనుక డిజిటల్ మీడియానే ఈ రోజుల్లో సత్యాన్ని ప్రచారం చేస్తోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయిన మీడియా కింద మారిపోయింది. వాళ్ళు పెన్నుల్లో విషం నింపారు, శరా లేదు అనేవాళ్ళు. కానీ పాతకాలంలో పెన్నులు లేవు కదా, కంప్యూటర్లో విషం నింపుకుని కొట్టుకుంటున్నారు. వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాలని తప్పుదోవ పట్టించడమే కాకుండా ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ప్రజా సమస్యల్ని గాలిపోదేస్తున్నారు. కనుక దాన్ని మీడియా అనడం సిగ్గుచేటుగా భావిస్తున్నాను. అది మీడియా కాదు, అక్షర వ్యభిచారం చేస్తున్నారు వాళ్ళు. Please like, share and subscribe.